సో అంటే ఇట్లాంటి ఆడోళ్ళని అంటే మీ కొడుకు అయితే చంపేసిండు భార్యని. సో ఇట్లా పనులు చేసేటోళ్ళని చంపాలంటారా, ఏం చేయమంటారు? చంపాలా మరి ఇంకేం చేస్తారు సార్? ఇప్పుడు ఇంకోటి చేస్తుంది మా కొడుకుని చంపేస్తుండే, ఎల్లుండి మాకు చంపుతుండే, పిల్లలకు చిరుపర అంటుండే, ఆ జడేసేటప్పుడు ఇట్లా గుంస్తుండే. బిడ్డను నేను ఎన్నోసార్లు దొరికిన అట్లా చేయకూడదు బెట అంటే కూడా వినకుండా ఇట్లా గుంస్తుండే. అంటే పిల్లల్ని కూడా కొడుతుండే. పిల్లలు కూడా కొడుతుండే, పడు కాల్చింది పిల్లకు చిన్న పెద్ద బిడ్డకు. ఓకే, కాల్చింది. అది అసలు కిరాకు మనిషి. ఎందుకు కాల్చింది? ఏమో చెప్పినట్టు వినకుండా కాల్చింది. ఓకే, అంటే పిల్లల్ని కొడుతుండే, బాగా కొడుతుండే చిరాకు మర మంచిగా చేస్తుండే, పేగాడుతుండే, స్కూల్ తోడిస్తుండే, పని మంచిగా అంతా చేస్తుండే. ఈ గుణాలకి ఇవి. అంటే ఎప్పుడన్నా అనుకున్నారా, అంటే సమాజంలో భార్యలు భర్తలను చంపుతున్నారు, మీ కొడుకును పిల్లల్ని చంపుతుందని ఏమన్నా అనుకున్నారా? అనుకున్నా నీకు విడాకులు చేసుకున్నాలి, అది పోయిందే మంచిగా అయింది అన్న సార్. సత్యం చెప్పడానికి అది వెళ్ళిపోయింది, మంచిగా అయిపోయింది. 5-6 ఏళ్ళు అయ్యి నడబట్టి ఆ బాడక సంసారం ఖరాబ్ చేయబట్టి పవన్ కుమార్ రెడ్డి గారు పోయిందే బాగా అయింది, విడాకులు ఇచ్చుకున్నాలని అనుకున్నా సార్. నేను కూడా తెలిసిన మనిషిని, చదువుకున్న మనిషిని. విడాకులు చేసుకుంటే దాని అక్కడ అవుతుంది, మనం ఇక్కడ అవుతాం. ఎవరన్నా మంచిగా ఉన్నది మంచిగా చేసుకుంటున్నా అని ఇప్పుడు ఎవరన్నా ఇస్తారు సార్ మా పిల్లగారు. కరెంట్ లేదా మనకి అయాస పడి ఆరోగ్యం వచ్చి ఒక కసి కలిగి మనకి తిట్టేది ఎట్లా తిడుతున్నా సార్, ఫోన్లో చూస్తున్నా. అది రికార్డు ఉందా? సార్తో కూడా ఉన్నది, వినిపించండి మా భార్యకి. నిన్న కూడా ఒక ఛానల్లో వచ్చి వినిపించారు ఆర్డర్ చేసి. నిన్న ఛానల్లో కూడా ఇట్లా ఫోన్లు ఉన్నా సార్ అంటే వాళ్ళు కూడా నింపుకొని పోయి నిన్న టీవీలు ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఇట్లా కాల్ రోషిని వాళ్ళకి ఒక 7-8 మంది వచ్చారు సార్, వాళ్ళు తీసుకొని పోయారు. సో మీరు చెప్పండి అమ్మా, ఇట్లాంటి ఆడోళ్ళను ఏం చేయాలంటారు మీరు? ఏం చేయాలని చెప్పాలి సార్? మళ్ళీ ఒక ఆడపిల్లకి జరగకూడదు, మళ్ళీ ఒక ఆడపిల్ల పిల్లల తల్లి ఇట్లా ఖరాబ్ కాకూడదు. పిల్లలకి ఎవరు చేస్తారు? అసంటి వాళ్ళు అందరు నేర్చుకొని పోతే పిల్లలు జనం పబ్లిక్ ఎంత మోసం అవుతారు, పిల్లలకి ఎవరు చేస్తారు చెప్పు? ఇట్లా చేసుకుంటూ పోతే ఆయనకి ఏదైనా శిక్ష పడితేనే పబ్లిక్ కూడా కంట్రోల్ ఉంటుంది, పిల్లలు కూడా పిల్లలు బయటకు వస్తే మాత్రం వాడు ఉండేది కాపీ లేడు పవన్ గానికి మా బాడుకోకు. నువ్వేం చేస్తావు? సో ఇప్పుడు మీ కొడుకును పట్టుకోవేరు, జైలు వేసారు, ఇప్పుడు మీ కొడుకుకి శిక్ష పడే అవకాశం ఉందా? ఏమో సార్, మీకేరు 3 నెలలు 4 నెలలు శిక్ష పడతారు అంటున్నారు సార్. ఇక మీ దయ వల్ల జల్దీ చేస్తే ఆ పిల్లలకు భవిష్యత్తు అవుతుంది. నీ తప్పు చూసి మీ ఛానల్లో చేస్తే ఇక భవిష్యత్తు అవుతుంది సార్. ఆ పిల్లగాని నీ పేరు ఉంటుంది, అరే మా దగ్గరకు వచ్చి ఇంత బతిమలాడి చెప్పుకొని పోయి మాకు ఒకటి హెల్ప్ చేసిరు, మా పిల్లలకు మంచి చేసి